తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలని ఆర్టీసీలో సైతం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కరీంనగర్ 2 డిపోలో అత్యధికంగా 104 బస్సులు ఉన్నాయి. దీనిలో భాగంగా 104 బస్సుల్లో భాగంగా ఇటీవల కాలంలో తరచూ అగ్ని ప్రమాదాలకు గురవుతున్నాయి. లిథియం బ్యాటరీలు పేలిపోతున్నాయి. మొన్నటికి మొన్న 10 రోజుల క్రితమే అలుగునూరు సమీపంలో కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి బస్సులో ఒక్కసారి పొగలు రావడంతో బస్సు డ్రైవర్ చాకచక్యంగా ఆపివేసి పెద్ద ప్రమాదాన్ని తప్పించారు. పూర్తిగా బస్సు కాలిపోయింది. అయితే ఉదయమే 4 గంటలకు కరీంనగర్ 2 డిపో నుంచి ఈ బస్ మనం చూస్తున్నాం TG02 T1741. ఈ బస్సు జేబీఎం సంస్థకు సంబంధించింది. ఆర్టీసీతో టైప్ అయింది. ఎలక్ట్రిక్ బస్సు ఛార్జింగ్ పూర్తయిన తర్వాత గమ్యస్థానానికి వెళ్ళేటువంటి క్రమంలో ఇంకా తీయనే లేదు. అప్పటికే పొగలు గమనించారు. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బ్యాటరీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇప్పటికే రీజనల్ మేనేజర్ ఫర్ టెక్నికల్ సంబంధించినటువంటి వ్యక్తి మల్లేశం, అలాగే ఇతర సిబ్బంది సైతం మొన్న జరిగినటువంటి ప్రమాదం మీదనే పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నామని చెప్పారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇదంతా కూడా పూర్తిగా దగ్ధమైనటువంటి నేపథ్యంలో మంటలు ఆర్పడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. లిథియం బ్యాటరీలు దాదాపు 12 బ్యాటరీలు ఉంటాయి దీనిలో. ఈ 12 బ్యాటరీలకు సంబంధించి ఒకటి పొగలు ఎందుకు వచ్చినాయి, షార్ట్ సర్క్యూట్ అయిందా, ఈ లిథియం బ్యాటరీ వైఫల్యం ఎందుకు జరుగుతుంది, సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయనేటువంటి కోణంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ప్రయాణికుల భద్రత అనేది ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఎందుకంటే ఆర్టీసీలో ప్రయాణికులకి సురక్షితంగా గమ్యం చేస్తామనేటువంటి నినాదంతో ముందుకొస్తున్నటువంటి ఆర్టీసీ సంస్థ ప్రయాణికులకి ఏమి జవాబు చెప్తుంది అనేటువంటి కోణంలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం ప్రతి దగ్గర కూడా బ్యాటరీలకు సంబంధించి పొగ వచ్చి తీవ్రమైనటువంటి మంటలు చెలరేగడంతో ఈ ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ ఓపెన్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా ఎక్కడికక్కడ ఈ సిబ్బంది ఆర్టీసీ డిపోలోనే జరిగింది కాబట్టి 2 డిపోలనే జరిగింది కాబట్టి ఎక్కడికక్కడ స్పందించి త్వరితగతిన మిగతా బస్సులన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇది ఛార్జింగ్ పాయింట్ ఇక్కడే ఉంది. ఛార్జింగ్ పాయింట్ ఇక్కడే ఉండడంతో వివిధ డిపోల నుంచి వస్తున్నటువంటి బస్సులకి ఛార్జింగ్ చేస్తారు. అలాగే ఇక్కడ సైతం అత్యధికంగా ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించినటువంటి మిగతా వాటికి స్ప్రెడ్ అయితే దాన్ని కోలుకోలేని దెబ్బగా ఉండేది. పూర్తిగా దగ్ధమయ్యేటువంటి పరిస్థితి, ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉండేది. ప్రస్తుతం అయితే దీనిపైన ఏం జరిగింది అనేటువంటి కోణంలో మొన్న జరిగినటువంటి బస్సు ప్రమాదంకి సంబంధించి ఇంకా పూర్తి నివేదిక రాలేదు. దీనిలో భాగంగా ఖచ్చితంగా మేము ఒక సమగ్రమైనటువంటి నివేదిక అందజేస్తామంటున్నారు. దీనికి సంబంధించి ఇటు అధికారులు, సిబ్బంది, జేబీఎం సంస్థలో ఈ బస్సు దీనికి సంబంధించిన సిబ్బంది సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ప్రయాణికులు ఎలక్ట్రిక్ బస్సులో వెళ్ళాలంటేనే ఆందోళన పడాల్సినటువంటి పరిస్థితి, భయభ్రాంతులకు గురి కావాల్సినటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం గమనించవచ్చు. దీనిలో 104 బస్సులు కరీంనగర్ 2 డిపోకు సంబంధించి అన్ని సూపర్ లగ్జరీస్కి ఎలక్ట్రిక్ 100% ఎలక్ట్రిక్ బస్సులు, ఫుల్ ఎయిర్ సస్పెన్షన్. దీనిలో భాగంగానే ఆధునికమైనటువంటి టెక్నాలజీతో ఈ బస్సులు నడుస్తాయనేటువంటి ఉద్దేశంతో చాలా అట్టహాసంగా ప్రారంభించడం జరిగింది. సజ్జనార్ దీనికి ఎండీగా ఉన్నారు. అప్పుడు ఆయన కాలంలోనే ఇది జరిగినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఎక్కడి బస్సులు అక్కడే నిలిచి ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఛార్జింగ్ పాయింట్స్ సైతం ఇక్కడే ఉంది. వివిధ డిపోల నుంచి వచ్చినటువంటి బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు, అలాగే కరీంనగర్ 2 డిపోకి సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ బస్సులు అన్నిటికీ ఇక్కడే ఛార్జింగ్ పెట్టుకుంటారు. ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత వారికి నిర్దేశించినటువంటి గమ్యస్థానానికి వెళ్ళేటువంటి అవకాశాలు, వెసులుబాటు ఉన్నాయి. దీనిలో మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి. మొత్తం మీద ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలా, ఎట్లా అయితే బాగుంటుంది అనేటువంటి కోణంలో సమగ్రమైనటువంటి ఆలోచనలకు వచ్చారు. ఈ టెక్నికల్కి సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బంది ఉంది, ఎందుకు ఇలా ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో సైతం ప్రయాణికులతో వస్తున్నటువంటి ఎలక్ట్రిక్ బస్సు మొరాయించడంతో అక్కడే నిలిపివేయాల్సినటువంటి దుస్థితి నెలకొంది. ప్రయాణికులంతా కూడా ఇబ్బంది పడ్డారు. మొన్న హైదరాబాద్ వెళ్తున్నటువంటి క్రమంలో సైతం దాదాపు 42 మంది ప్రయాణికులు దానిలో ఉన్నారు. చాకచక్యంగా బస్సు డ్రైవర్ అక్కడే ప్రశాంత్ నిలిపివేయడంతో ఈ పెద్ద ప్రమాదం తప్పింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సమగ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఇటు ఆర్టీసీ ఉన్నతాధికారులు, రీజనల్ మేనేజర్, ఇతర సిబ్బంది అంతా కూడా దీనిపైన ఏం జరుగుతుంది, ఎందుకు ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి అనేటువంటి కోణంలో సమగ్ర విచారణ జరపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.